దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. 144 దావీదు కీర్తన. మరి మనం 12 నుంచి 15 దాకా చూచినట్లయితే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని మరి దావీదు కీర్తనలో చెప్పుచున్నాడు. ఎట్టి స్థితి గలవారు ధన్యులు అనంటే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అంటే ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబంల వలె ఉన్నారు. వారి యొక్క కుమార్తెలట, కుమారులేమో యవన కాలమందు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారంట. కుమార్తెలేమో నగరులకై చెక్కినటువంటి మూలమైనటువంటి కంబములుగా అంటే స్తంభాలుగా ఉన్నారంట. మరి మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. చూడండి, అవి ఏంటి అని అంటే కొట్లు అంటే ధాన్యము నింపబడి చక్కగా ఎంతో మరి పలు విధములైన ద్రవ్యములు అంటే ధనముతో నిండబడి ఉన్నవి అనంట. అంతేకాదు, మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నది. అంటే గొర్రెలు ఎంతో ఎక్కువగా మరి సంతానోత్పత్తి చేసి వారికి లాభాన్ని చేకూర్చుచున్నవేనంట గడ్డి బీడులలో. మా వీధులలో మా ఎడ్లు గొప్ప బరువులు మోయుచున్నవి. అంటే అంత బలమైనటువంటి ఎడ్లను కలిగి వారు ఎంతో లాభము పొందుచున్నారు వారి యొక్క ఎడ్లను బట్టి. మరి మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుట అయినను లేదు. అంటే వారి వీధులలో శ్రమ అనేది లేదు. వాటిలో శ్రమ గల వారి మొర వినుబడుట అయినను లేదు. అంటే అందరూ సుఖ సంతోషములతో మరి ఆ పట్టణంలో జీవిస్తూ ఉన్నారు. అదే ఇట్టి స్థితి గల వారు ధన్యులు. ఎందుకు ఇట్టి స్థితి కలిగి ఉన్నారు అనంటే, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. అంటే అక్కడ యెహోవాయే వారికి దేవుడుగాను రాజుగాను వాళ్ళని నడిపించేవాడిగాను ఉన్నాడు. కాబట్టి ఇటువంటి స్థితి ఉంది. ఇటువంటి స్థితి గలవారు ధన్యులు అంటున్నాడు. మరి ఇటువంటి స్థితి మరి మనకుందా? మనము దేవుని యెహోవా దేవుడుగా కలిగిన జనులుగా మనము ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. ఒకవేళ లేకపోతే నీకు ఇటువంటి ఆశీర్వాదం, ఇటువంటి స్థితి కావాలి అని అంటే ఈ దేవుని యొద్దకు వచ్చి పొందుకోవలసిందిగా మరి ఈ వాక్యము సెలవిస్తుంది. నేను కాదు, ఈ వాక్యము ఏంటిది? అది కీర్తనలు 140